ఇది దాని ప్రకారం ఏ విధంగా 1% చేస్తాము, 9% చేస్తాము, 5% చేస్తామని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్ ఫర్ ఉమెన్, మళ్ళీ ఎస్సీ కేటగరైజేషన్లో రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఏ విధంగా జరుగుతుందని చెప్పి కూడా ఈ రూల్స్లో మెన్షన్ చేశాము. అదేవిధంగా ఇఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఏం ప్రొసీజర్ ఫాలో అని కూడా ఇందులో ఈ రూల్స్లో వివరించబడ్డది. ఏ విధంగా వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అది కూడా, అంటే అది నేను చదువుతాను మీకు. ఇఫ్ నో ఎలిజిబుల్ ఎస్సీ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎనీ ఆఫ్ ద SCs referred to in clause A, B and C of section 3 of the act available, then the vacancy shall be carried forward as per the existing rules and shall not be filled up with a candidate belong to any other community other than the scheduled caste in accordance with the rules or the instructions issued by the government in this regard. All vacancies will be carried forward. Adevidhanga most important, non-applicability of the rules in public appointments admissions. మిత్రులారా ఈ విషయం కూడా జాగ్రత్తగా వినాలి. In the case of notifications of advertisements which have already been issued and not finalized for appointments in public service or admission into education institutions prior to the commencement of this act, ante ee roju kante mundu, these rules shall not be made applicable. మేము స్పష్టంగా చెప్తున్నాం, 1st August నుంచి మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు. 1st August కంటే ముందిచ్చిన నోటిఫికేషన్లో ఇది వర్తించదు. 1st August తర్వాత మేము ఇవ్వలేదు. ఈ రోజు నుంచి ఇచ్చే నోటిఫికేషన్స్లో భారీ స్థాయిలో ఈ రోజు నుంచి అన్ని డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ నింపబోతున్నాము. అవన్నిటికీ ఎస్సీ కేటగిరైజేషన్ వర్తింపజేస్తాము. రేపే మేము చీఫ్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ చేసి నోటిఫై చేయబోతున్నాము. ఆ నోటిఫికేషన్కి ఎస్సీ కేటగిరైజేషన్ వర్తిస్తుంది. దిస్ ఈస్ ద రూల్స్ ఫర్ ఇంప్లిమెంటింగ్. దిస్ ఈస్ జియో నెంబర్ 10. అదేవిధంగా నెక్స్ట్ జియో నెంబర్ 99 dated Eros dated A. Then another notification that is issued as per this is, in exercise of the powers conferred by the proviso to Article 309 of the Constitution of India and all other powers hereunto enabling, the Governor of Telangana hereby makes the following amendments to Telangana State and Subordinate Service Rules 1996 issued in GOM number 436, General Administration Services D Department, dated 15th October 1996 and as amended subsequently from time to time. So in all of the, whether it is roster points or all other issues, we will implement the SC categorization as per the GOs issued today. From this moment, it is the SC categorization will come into force. మీకు మాకు ఈ ఎక్సైజ్లో ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొనడం ఇట్ ఈస్ అవర్ గుడ్ ఫార్చ్యూన్. బికాస్ నా సుదీర్ఘ ప్రజా జీవితంలో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, సపరేట్ స్టేట్లో మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, పార్లమెంట్ సభ్యునిగా నేను అనేక సందర్భాల్లో శాసనసభలో, పార్లమెంట్లో, బయట అందరూ కూడా ఎస్సీ కేటగిరైజేషన్ మద్దతు పలికేవారు, అన్ని పార్టీల్లో పలికేవాడు. కానీ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ జరగకపోయేది. ఈరోజు చట్ట ప్రకారం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఒక లీగలీ వ్యాలిడ్ ఎస్సీ కేటగిరైజేషన్ తీసుకురావడం, మరి ఆ గొప్పతనం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఈ క్యాబినెట్కి చెందిన విషయం కూడా నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండడానికి మరొక నిదర్శనం. బీసీ క్యాస్ట్ సెన్సస్ చేసినాం, బీసీలకి రిజర్వేషన్స్ పెంచినాం, ఎస్సీ కేటగిరైజేషన్ చేసినాం. మరి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం
అన్ని విధాలుగా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. పెద్దలు దామోదర్ గారు మాట్లాడుకుని కోరుతున్నాను. పెద్దలు వర్గీకరణ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చాలా చక్కగా, చాలా డెప్త్గా